హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి టీ కప్స్తోన మంచి మీకు 2 డెకరేటివ్ ఐటమ్స్ చూపిస్తానండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ నేను 2 టీ కప్స్ తీసుకున్నానండి. తర్వాత ఈ వీడియోలో చూపించినట్టుగా రివర్స్ పెట్టేసి దానిలో పెయింట్ బ్రష్ కానీ ఏదైనా పెన్ కానీ పెట్టి హోల్స్ చేయాలి వీడియోలో చూపించినట్టుగా. ఇది వచ్చేసి షూ లేస్ అనమాట. ఏమైనా షూ లేస్ లేకపోతే ఏదైనా తాడు కానీ తీసుకోవచ్చండి. ఈ వీడియోలో చూపించినట్టుగా హోల్స్ చేసిన దాంట్లోకి వెళ్ళి ఈ లేస్ అనేది తీసేసుకోవాలి. పైన వచ్చేసి చిన్నగా ఉంటుంది అనమాట లేస్, కింద వచ్చేసి పెద్దగా ఉండాలి. పై వచ్చేసి హ్యాండ్స్, కింద వచ్చేసి లెగ్స్ అనమాట. ఇలా లేస్ అనేది బ్యాక్ సైడ్ తీసుకున్న తర్వాత ఇది ఇంకొక టీ కప్ తీసుకొని దానికి గమ్ పెట్టేసి అది పై సైడ్ వచ్చేటట్టు స్టిక్ చేయాలి. మనం లేస్ పెట్టింది కిందికి రావాలి టీ కప్ అనేది. ఇలా వచ్చేసి నేను 2 తయారు చేసుకున్నానండి, ఒకటి బాయ్ ఒకటి గర్ల్ లాగా అనమాట. ఇక్కడ చూడండి, డిఫరెంట్గా ఉండడం కోసం నేను లేస్ అనేది వైట్ అండ్ బ్లాక్ తీసుకున్నాను. ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి నేను బంకమట్టి పెడుతున్నానండి, లేకపోతే క్లే కానీ ఏమన్నా పెట్టొచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను లెగ్స్ కూడా పెట్టేస్తున్నానండి, లెగ్స్ షేప్ వచ్చేటట్టు పెట్టాలన్నమాట. ఇలా పెట్టిన తర్వాత నేను కలర్ వేసేస్తున్నాను. పైన వచ్చేసి ఇలా ఈ కలర్ వేసేసుకుంటున్నాను, స్కిన్ కలర్ ఉండేటట్టు వేసుకుంటున్నానండి. కింద వచ్చేసి ఇట్లా బ్లూ కలర్ అనమాట, బాయ్ స్కూల్ డ్రెస్ లాగా వచ్చేటట్టు పెయింట్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్స్కి నెక్కి వదిలేసి పెయింట్ చేసేసుకుంటున్నాను. పెయింట్ లేకపోతే స్కెచ్ పెన్స్ కానీ లేకపోతే క్రేయాన్స్ కానీ కానీ కలర్ పేపర్స్ అని ఏవి అవైలబుల్గా ఉంటే అవి స్టిక్ చేసుకోవచ్చండి. తర్వాత ఈ కొంచెం డెకరేషన్ కోసం ఈ ఎల్లో డాట్స్ పెట్టాను. బ్లాక్ కలర్ తీసుకొని ఈ విధంగా ఐస్, నోస్, ఇయర్స్ అన్నీ డ్రా చేసేసుకుంటున్నాను. తర్వాత ఇవి నెక్కి, హ్యాండ్స్కి అవుట్లైన్ గీస్తున్నానండి, కొంచెం లుక్ వైజ్ కోసం. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇది కంప్లీట్ అయింది కదండి, నేను ఇంకొకటి తయారు చేశాను చెప్పాను కదా, అది ఇలా వచ్చింది. దానికి రెడ్ కలర్ వేసేసుకున్నాను అనమాట, బాయ్ అండ్ గర్ల్ వచ్చేటట్టు చూస్తున్నాను. చూడండి, దీనికి మంచి డెకరేషన్ పీస్ లాగా మన టీవీ యూనిట్లో పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది ఇది. ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ పిల్లలతో చేయించినట్టయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఈ ఐడియా ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇక్కడ టీ కప్స్ తీసుకున్నాను, దానికి ఫెవికాల్ అప్లై చేసేస్తున్నాను. ఆపోజిట్గా వీడియోలో చూపించినట్టుగా ఆపోజిట్గా స్టిక్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఈ పైన కూడా బ్యాక్ సైడ్ కూడా గమ్ అప్లై చేసి ఇంకొక కప్ స్టిక్ చేసేసుకోవాలి. దీనికి 3 కప్స్ అయితే సరిపోతుందండి. ఆ కప్స్ అనేటివి బాగా ఆరనివ్వాలండి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మ్యాచ్ బాక్స్లోకి వెళ్ళి పుల్లలన్నీ సపరేట్ చేసేసుకుంటున్నాను. ఈ పుల్లలతోనే ఇప్పుడు ఈ మ్యాచ్ బాక్స్ని డెకరేషన్ చేసుకోవాలండి. మంచిగా డెకరేటివ్ పీస్ అనేది తయారైపోతుందండి. ఇక్కడ చూడండి, నేను కప్స్ అనేటివి కంప్లీట్గా ఆరిపోయాయి. తర్వాత ఫెవికాల్ అప్లై చేసేసుకొని వీడియోలో చూపించినట్టుగా అన్నీ ఒకవైపు వచ్చేటట్టుగా స్టిక్ చేసేసుకోవాలి. బ్లాక్ పార్ట్ అనేది పైకి వచ్చేటి, కింద మొత్తం ప్లెయిన్ పార్ట్గా వచ్చేటట్టుగా స్టిక్ చేసేసుకోవాలి. ఇలా ఒక రౌండ్ మొత్తం స్టిక్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఈ పుల్లల సైజు మాత్రమే కప్ ఉంది కాబట్టి నేను ఇలా స్టిక్ చేసుకున్నాను. లేదంటే మీరు పుల్లల హాఫ్కి కట్ చేసి ఇంకొక లైన్ కూడా స్టిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన కప్ రివర్స్ పెట్టి స్టిక్ చేసాం కదండి, దాన్ని కూడా వీడియోలో చూపించినట్టుగా పుల్లలు అనేది స్టిక్ చేసేసుకుంటున్నాను. ఈ పైన కప్ వచ్చేసి కూడా గమ్ అప్లై చేసి దీనికి ఆపోజిట్గా అనమాట ఈ బ్లాక్ సైడ్ పైకి వచ్చే విధంగా స్టిక్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇది పై పార్ట్ అనమాట. ఇది మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత ఈ లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి. తర్వాత ఇక్కడ కప్కు లోపల నేను హోల్స్ చేసేస్తున్నాను అనమాట, చిన్న హోల్స్ అనేటివి. ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ పెట్టుకోవడానికి వీలుగా ఉండడానికి హోల్స్ చేసేస్తున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది రిబ్బన్ అనమాట. ఈ రిబ్బన్ వచ్చేసి వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసేసుకుంటున్నాను అనమాట, గమ్ పెట్టేసి ఇలా వస్తుంది. స్టిక్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ వచ్చేసి చూసేయండి ఎలా ఉందో. పైన ఆర్టిఫిషియల్ చెట్టు కానీ ఫ్లవర్స్ కానీ పెట్టినైతే మంచి లుక్ వస్తుందండి. టీవీ యూనిట్లో పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఈ ఐడియా ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.